దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి అనే మాట చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అనేక మంది ఆయన దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలని మర్చిపోతున్నారు. ఎంత విచారకరమైన విషయం! ఆశ్చర్యం అనంటే ఊహకందనిది, అసాధ్యమైనది, మనుషుల వలన జరగనిది. దాన్ని దేవుడు చేస్తే దాని ఆశ్చర్యం. కాబట్టి మనల్ని ఆశ్చర్యపోయే విధంగా పిల్లరా దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యాలని ఈరోజు మనం మర్చిపోవడం ఎంత విచారకరమైంది. పిల్లల భక్తుడైనటువంటి దావీదు కీర్తనల గ్రంథంలో 78వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాశాడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనాన్ని చూడగలిగితే, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఎంత విచారకరమైన విషయం! దేవుడు చేసిన క్రియలను, ఆయన వారికి చూపించినటువంటి దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలను వారు ఏం చేశారంట? మరిచిపోయారంట. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారి పిల్లలకు మేము చెప్పెదము. అనగా తర్వాత తరము వారికి, పిల్లలు అనగా తర్వాత తరము వారికి మేము చెప్తాం అనే ఒక తీర్మానం కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంది. పిల్లరా, ఈరోజు దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టే కదా ఈ స్థితిలోకి వచ్చావు. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థాయిలో ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నావో, పిల్లరా ఆ స్థితి దేవుడు ఆశ్చర్యమైన కార్యాల ద్వారానే. లేక మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు, మన ఆరోగ్య పరిస్థితి మనకు తెలుసు, మన ఆర్థిక స్థితి మనకు తెలుసు, మన సంపాదన ఎంతో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు పిల్లరా వాటన్నిటిని మించి ఒక అద్భుతమైన స్థానంలో మనం ఉన్నాము అని అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలే కదా. డాక్టర్లకు అసాధ్యమైనటువంటి ఆ యొక్క రోగం మన జీవితం కుదిరి పడింది అని అంటే అది ఆశ్చర్యమే కదా. సంపాదన తక్కువ కానీ నీ ఉన్న స్థితి అంతకంటే ఎక్కువగా ఉంది అని అంటే అది దేవుడు చేసిన ఆశ్చర్యం కాదా? ఈరోజు ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను నువ్వేం చేస్తున్నావు అంటే మరిచిపోతున్నావు. ఇశ్రాయేలును మర్చిపోయారని దేవుని వాక్యంలో చెప్పబడింది. ఈరోజు సహోదరి సహోదరుడా, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోతున్నావా? ఎంత మాత్రము అది సరైన విధానం కాదు. దేవుడు అంటాడు కదా, ఇదిగో అయ్యో ఖొరాజీనా, మీ మధ్యన చేసిన అద్భుతాలు నేను వేరొక ప్రాంతంలో చేసి ఉండుంటే వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది రక్షణానుభవం కలిగి నాతో సహవాసం చేసి ఉండేవారు. అనవసరంగా మీ మధ్య నేను చేస్తాను అని మర్చిపోతున్నటువంటి దేవుడు ఆశ్చర్య కార్యాలను మర్చిపోతున్న జనాంగానికి దేవుడు హెచ్చరిక చేస్తూ పిల్లరా తన ఆవేదన వెలగెక్కాడు. పిల్లరా ఒకవేళ మన విషయంలో దేవుడు అలా భావిస్తే, మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయడం వలన దేవుడు అలా భావిస్తే, వీళ్ళకి చేశాను కానీ మరొకరికి చేసి ఉంటే బాగుండేది అనే ఆలోచన దేవుడికి కలిగింది అని అంటే అర్థం ఏంటి? ఈరోజు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలను మర్చిపోయి కృతజ్ఞత లేనివారిగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ కృతజ్ఞత ఉంటే అది మనుషుల పట్ల, వ్యక్తుల పట్ల, అధికారుల పట్ల, నాయకుల పట్ల చూపిస్తున్నాం. ఎంత విధేయత అండి! ఒక్కొక్క అధికారి కనబడినప్పుడు చాలా విధేయతతో వంగిపోయి పిల్లలు వంగొంగి నమస్కారాలు చేస్తాం. నాయకుల వెంట పిల్లలు పరుగులు పెడతా ఉంటాం. కానీ దేవుడి సన్నిధిలో అటువంటి ఆసక్తి ఉందా? ఒక నాయకుడి వెంట వెళ్ళేటప్పుడు ఎంత విధేయతగా కనబడతావు, నువ్వు ఎంత గౌరవిస్తావు, ఎంత శ్రమైన ఎలాగూ ఎంట తిరుగుతూ ఉంటావు. ఒక అధికారి కనిపించినప్పుడు పిల్లరా ఆ వ్యక్తిని ఏ విధంగా గౌరవిస్తావు, నువ్వు అధికారి దగ్గర ఏ విధంగా వినయ విధేయతలు కనపరుస్తావు. ఈరోజు అంతకంటే గొప్పవాడైనటువంటి దేవుడి దగ్గర ఎలాంటి విధేయత కలిగి ఉన్నావు, ఎలాంటి వినయాన్ని కలిగి ఉన్నావు, ఏ విధంగా నువ్వు వెంబడించగలుగుతూ ఉన్నావు, ఏ విధంగా వారిని దేవుడిని గౌరవించగలుగుతున్నావు, ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభువు పేర తెలియపరుస్తున్నాను. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఈ అధ్వాన స్థితికి దిగజారిపోతాం. జాగ్రత్త, దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోవద్దు. అప్పుడే దేవుడు రానున్న దినాల్లో మరిన్ని ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో, నీ తర్వాత తరము వారిలో కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి అక్కడ రాయబడింది, కీర్తనాకారుడైన దావీదు పిల్లర రాసిన మాటల్లో చూస్తాం. మేము దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు చేసిన స్తోత్రార్హ క్రియలు రాబోతున్న తరము అనబడిన మా పిల్లలకు కూడా వాటిని మేము చెప్తాం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆ తీర్మానాన్ని కలిగి ఉండాలి. మనమందరం కూడా దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలని ఎప్పటికీ ఎన్నటికీ మరిచిపోకుండా జాగ్రత్త పడదాం.